కడప జిల్లా ప్రొద్దుటూరులో సందడి చేసిన జబర్దస్త్ రేష్మి టూ టౌన్ బైపాస్ రోడ్ లోని టైల్స్ దుకాణాన్ని ప్రారంభించిన రేష్మి. ప్రెస్ వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. చాలా పేషెంట్ గా చాలా ఇలాంటి సిచ్యువేషన్స్ లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అది తప్పు. ఇంత క్రౌడ్ వచ్చేటప్పుడు కొన్ని కంట్రోలింగ్ సిచ్యువేషన్స్ లో ఎలాంటైనా బ్యాక్ అండ్ ఫోర్త్ కాన్వర్సేషన్ జరుగుంటే దానికి ముందే సారీ చెప్తున్నా. ఓకే, అండ్ ప్రొద్దుటూరు రావడం అనేది ఇది నా 4th or 5th టైం అండి. ఒక 5 years లో ప్రతి ఇయర్ ఏదో ఒకసారి ఇక్కడ ట్రిప్ అవుతూ ఉంటది ఏదో కారణంగా. సో ప్రతిసారి వచ్చేటప్పుడు ఇదే ఉత్సాహం, ఇదే ప్రేమ ప్రొద్దుటూరు జనాలు చూపిస్తూనే ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్. బయట ఎండలో ఇప్పటికీ ఆల్మోస్ట్ 45 minutes అవుతుంది. లోపల వాళ్ళు ఎంత కోఆపరేట్ చేస్తున్నారో బయట నుంచి వాళ్ళు కూడా అంతే కోఆపరేటింగ్ గా ఉన్నారు. సో వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు సాహితీ టైల్స్ మాల్స్ ఓపెనింగ్ కి వచ్చానండి. అండ్ ఇలాంటి ప్లేసెస్ లో కూడా ఇప్పుడు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్, వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ చూడటం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో 2020 తర్వాత చూసిన ఈ గ్రోత్ ప్రొద్దుటూరునే కాదు, 2 రాష్ట్రాల్లో ఎక్కడ వెళ్ళినా ఆల్ ఓవర్ కంట్రీ చెప్పొచ్చు. 2020 తర్వాత చాలా 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 గ్రోత్ ఉంది. ఇలాంటి ఎన్నో ఓపెనింగ్స్ కి ఆర్టిస్టులు అందరూ వెళ్తున్నారు. సో ఇట్ ఈస్ అ క్లియర్ కట్ సైన్ దట్ గ్రోత్ అనేది ఉంది అండ్ అది క్లియర్ గా కనిపిస్తుంది. సో దానికి మనం అందరూ టూర్ లోనే కాకుండా అన్ని చోట్ల ఇలాంటి గ్రోత్ చూడాలి రియలీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సాహితీ టైల్స్ మాల్ లో ఇప్పుడు దాకా మొత్తం చూడలేదు, కానీ నిన్న కొన్ని క్యాటలాగ్స్ అవన్నీ చూపించారు. మన మెట్రో సిటీస్ లో హైదరాబాద్, బెంగళూరులో కూడా లేని కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయండి. అండ్ అది కూడా ప్రతి ఒక్క బడ్జెట్ లో, అంటే ఓన్లీ తక్కువ సంపాదించిన వాళ్ళు ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఫస్ట్ షాప్ కి రండి, కలెక్షన్ చూడండి, వెరైటీస్ చూడండి, మీకు ఎలాంటి అవసరం ఉందో. ఎందుకంటే ఇల్లు అనేది ఇట్స్ అ వెరీ పర్సనల్ థింగ్. మనం మార్నింగ్ అక్కడే వి వేకప్. సో మా చుట్టుపక్కల వాతావరణం అనేది చాలా నీట్ గా క్లీన్ గా మనకి నచ్చినట్టు ఉంటే ఖచ్చితంగా డే మొత్తం కూడా బాగా నడుస్తుంది. సో ఇల్లు అనేది ఇట్స్ అ వెరీ పర్సనలైజ్ థింగ్. అందరికి కలర్స్ వేరేగా నచ్చుతాయి, అందరికి టైల్స్ కానీ ప్రిఫరెన్సెస్ కానీ వేరేగా ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారో ఈ మధ్య ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇల్లు ఇంటీరియర్స్ చేయించుకుంటున్నారు. పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ చాలా ఎస్థెటిక్ గా వాళ్ళు హౌసెస్ ని డెకరేట్ చేసుకుని చాలా ఖర్చు కూడా పెడుతున్నారు. ఎందుకంటే హౌస్ అనేది ఎక్కువ మనం టైం వర్క్ తర్వాత స్పెండ్ చేసింది అక్కడే మా ఫ్యామిలీతో పాటు కాబట్టి అందరికి ఇష్టమైనట్టు ఇంటీరియర్స్ జనాలు చేయించుకుంటున్నారు. సో ఖచ్చితంగా సాహితీ టైల్స్ మాల్ లో మీకు అన్ని ప్రకారంగా అన్ని వెరైటీస్ మీ బడ్జెట్ లో ఫిట్ అయినట్టు ఇక్కడ మీకు కలెక్షన్స్ కనిపిస్తాయండి. సో ఎలాంటి అభ్యంతరం లేకుండా, ఎలాంటి మైండ్ బ్లాక్స్ పెట్టుకుంటా ఫస్ట్ షాప్ కి రండి. బడ్జెట్ షాప్ కి రండి, షాప్ కి వచ్చిన తర్వాత కలెక్షన్ చూసిన తర్వాత ఓనర్ బట్ వచ్చి విండో షాపింగ్ గురించి ఎవరు డబ్బులు చార్జ్ చేయరు కాబట్టి ఫస్ట్ షాప్ కి రండి, వచ్చి కలెక్షన్ చూడండి, దాని తర్వాత బడ్జెట్ గురించి ఆలోచించండి. కొన్నిసార్లు ప్రొడక్ట్ చూసిన తర్వాత, దాని క్వాలిటీ చూసిన తర్వాత దాని మీద 2 రూపాయలు ఎక్కువ పెట్టాలంటే కూడా మనసు ఒప్పుకుంటది. సో అవన్నీ ఎప్పుడవుతుంది, మీరు వచ్చి ప్రొడక్ట్ ని చూస్తే గానీ. సో బయట ఉన్న వాళ్ళు కానీ లోపల ఉన్న వాళ్ళు కానీ ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ సాహితీ టైల్స్ మాల్ కి రండి, కలెక్షన్ చూడండి, దాని తర్వాత మీ ఇంటీరియర్స్ హ్యాపీగా చేయించుకోండి. సో వన్స్ అగైన్ ప్రొద్దుటూరు జనాలందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్కరికి ఎస్పెషలీ మీడియా వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇదే ప్రేమ చూపిస్తూ ఉండండి, మంచిగా ఎడిట్ చేసి వీడియోస్ పెట్టండి. No,
ఎవరే అప్ప లైవ్ వీడియో ఉన్నారు ఇవనే కొంచెం చిన్న చిన్నది ఉంటాయా నా కొద్దిగా మీరు సైడ్ నా మీరు రావాలి కదా వెనక లేదు ప్లేస్ లేదు వ్యవసాయం పెరుగుతుంది. సో ఇలాంటి కంపెనీస్ ని కానీ ఇలాంటి ప్రొడక్ట్స్ ని కానీ ఇలాంటి షాప్స్ ని కానీ ఇండిపెండెంట్ షాప్స్ ని కానీ ఖచ్చితంగా మేము సెట్ మనకి మెట్రో సిటీస్ లో బాంబే కానీ హైదరాబాద్ లో కూడా లేని కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి. సో యాజ్ ఐ సెడ్ బడ్జెట్ విషయం పక్కన పెట్టి వచ్చి ఫస్ట్ ప్రొడక్ట్ చూడండి, దానికి ఎలాంటి పేమెంట్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ విషయానికి ఎలా భయ్యా ఇంత ఎనర్జీతో ఎలా ఉన్నారు ఇంత ఎండలో? చెమటలు కారిపోతున్నాయి, మీరు మాకు అనిపిస్తూనే ఉన్నారు. 2013 నుంచి నా కెరియర్ మళ్ళీ రీస్టార్ట్ అయింది. అప్పటి నుంచి 2025 వరకు మీరు ఇంతే సపోర్ట్ చేస్తున్నారు. ఇంపార్టెంట్లీ పోలీస్ వారికి థ్యాంక్ యూ, ఇంత మంచి బందోబస్తు చేసినందుకు.